The Rayagada Rider. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ ది రాయగడ రైడర్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు అయితే మనం విశాఖపట్నం నుంచి రాయగడ బైక్ రైడ్ అయితే చేయబోతున్నామండి. అది ఓల్డ్ మోడల్ మైస్ట్రో స్కూటీతో అయితే చేస్తున్నాం. బ్లాగ్ అయితే సూపర్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సరే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే 5:30 AM ఇలా అయితే అవుతుందండి. ఇదైతే జనవరి నెల కాబట్టి చలి అయితే చాలా ఎక్కువగా ఉంది. కానీ ఏం చేస్తాం, ఈ టైంలోనే మనం స్టార్ట్ అవ్వాలి, లేదంటే రాయగడ వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోద్ది. ఎందుకంటే మనం ఒక ఓల్డ్ మోడల్ స్కూటీ మీద అయితే వెళ్తున్నాం. దాని కారణంగా లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మనకి విశాఖపట్నం నుంచి రాయగడ ఇంచుమించు 200 కిలోమీటర్స్ ఇలా ఉంటుందండి. అదే ట్రైన్లో అయితే మనకి 185 కిలోమీటర్స్ పడుతుంది. మన ఛానల్లో వైజాగ్ టు రాయగడ ట్రైన్ జర్నీ కూడా చేసాం. ఆ బ్లాగ్ కూడా చూడండి. మీదన కట్లో కానీ అండ్ స్క్రీన్లో కానీ పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్? మీల ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేశారంటే మరిన్ని మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇది చలికాలం కావడంతో మనకి మార్నింగ్ 5:40 ఇలా అవుతున్నా కూడా చూడండి, చీకటి ఇంకా పోవడం లేదు, లైటింగ్ అయితే రావట్లేదు. పొగ మంచి అయితే చాలా ఉందండి అడుగడుగున మొత్తం కూడా. మనం ఇదే రూట్లో ఇంకొంచెం దూరం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అయితే మనం కలకత్తా హైవే వైపు అయితే వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత మనకి ఇంకా విజయనగరం రోడ్ అయితే సపరేట్గా ఉంటుంది. మీకు మొత్తం ఈ వీడియోలో రాయగడ ఎలా వెళ్ళాలని మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడకైతే ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఎండాడ దగ్గరలో అయితే ఉన్నామండి. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి ఆనందపురం జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి మనకి ఇంకా కలకత్తా హైవే మీదే వెళ్తాం కొంత దూరం వరకు. తర్వాత ఇంకా మనం విజయనగరం వరకు అయితే హైవే అండి, సూపర్గా ఉంటుంది. మనకి రోడ్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు, చూద్దాం, ఓకేనా? వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడకైతే ట్రై చేయండి. ఇక్కడ చూడండి, క్రికెట్ స్టేడియం వైజాగ్లో ఉంది కదా క్రికెట్ స్టేడియం. ఇదేనండి స్టేడియం. పెద్ద పెద్ద క్రికెట్ గేమ్స్ అయితే అవుతుంటాయి కదా ఇక్కడ. నేనైతే లోపలికి ఇప్పుడు వెళ్ళలేదు. మీరు ఎవరైనా ఈ క్రికెట్ స్టేడియంకి వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఇక్కడ బోర్డులో చూసారు కదా శ్రీకాకుళం, ఇవన్నీ అయితే మనకి బోర్డులో మెన్షన్ చేసి ఉన్నాయి. శ్రీకాకుళం, తాళ్ళవలస ఇవన్నీ. కానీ విజయనగరం అని మనకి ఎక్కడ కూడా ఉండదండి. అది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో మీకు చెప్తాను ఎలా విజయనగరం వెళ్ళాలనేది క్లియర్గా. వైజాగ్ నుంచి, అక్కడ నుంచి మనకు రాయగడ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఆనందపురం జంక్షన్ దగ్గరికి అయితే వచ్చామండి. చూస్తుంటారు కదా, స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆనందపురం, రైట్ అయితే వేముల వలస, లెఫ్ట్ అయితే మనకి అనకాపల్లి వెళ్ళిపోతాం ఈ ఆనందపురం జంక్షన్ నుంచి. ఇప్పుడు మనం స్ట్రైట్గా ఆనందపురం జంక్షన్ నుంచి కలకత్తా హైవే అయితే ఎక్కుతామండి. కనిపిస్తుంది కదా మీకు ఆ బ్రిడ్జ్ మనకి కలకత్తా హైవే అండి. ఆ హైవే మీదుగా అయితే ఇప్పుడు మనం కొంత దూరం అయితే జర్నీ చేయబోతున్నాం. ఈ జంక్షన్ అయితే చాలా రద్దీగా ఉంటుందండి. ఇక్కడ మార్కెట్ ఉంటుంది, పువ్వుల మార్కెట్. మనకి పువ్వులన్నీ ఇక్కడ చాలా తక్కువ రేటుకి దొరుకుతుంటాయి. చూడండి, మీరు ఎటు చూసినా మీకు పువ్వులే కనిపిస్తాయి. కానీ ఈ జంక్షన్ దగ్గర మాత్రం ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుందండి. దాని కారణంతో అయితే నేనైతే ఆపలేదు. మనకి లేట్ అయిపోద్ది కదా ఇంకా, అందుకనేసి మరి ఆపలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఇంకా స్ట్రైట్గా మనం హైవే ఎక్కపడమే. హైవే మీద నుంచి అయితే వ్యూ అయితే అదిరిపోద్ది. అందుకే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది వ్యూ మాత్రం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా బైక్ రైడ్, లాంగ్ రైడ్ సూపర్గా ఉంటాయండి. చూడండి, సన్ చూడండి ఆరెంజ్ కలర్లో ఎంత అద్భుతంగా ఉంది. చలికాలం కదా, అందుకే మనకి ఎండ అయితే అంత స్పీడ్గా రావడం లేదు. ఇప్పటికీ ఇంకా చలి ఉంది, చలి చిన్నగా చీకటి. కానీ బైక్ రైడ్ అనండి. హైవే ఎలా ఉంటే మాత్రం అద్భుతంగా వెళ్ళిపోగలం. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, రోడ్స్ బాగోపోతే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేము. వ్యూ ఇలాగే అద్భుతంగా ఉంటుంది వీడియోలో. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో, ఓకేనా ఫ్రెండ్స్? మనకి కలకత్తా హైవే వచ్చేసరికి మనకి డైరెక్ట్గా భువనేశ్వర్ వెళ్తుందండి. మనకి శ్రీకాకుళం, భువనేశ్వర్ ఇవన్నీ దాటుకొని అయితే వెళ్తుంది ఈ హైవే అయితే.
మనకి శ్రీకాకుళం వెళ్ళే వాళ్ళకైతే స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. చూడండి అడుగడుగున బోర్డులు అంట అదే ఉంటుంది మనకి. శ్రీకాకుళం అని ఉంది చూసారా, 80 కిలోమీటర్లు. తాళవలసంతి దగ్గరలోనే ఉంటుంది, తగరపోవలస దగ్గరలో. శ్రీకాకుళం మాత్రం 80 కిలోమీటర్ అయితే ఉంది. స్ట్రైట్గా వెళ్ళిపోవడమే ఈ కలకత్తా హైవే మీద నుంచి. మనకి విజయనగరం అయితే మాత్రం వేరే రూట్ అయితే తీసుకోవాలి మనం సగం దారిలోనే. చూద్దాం, అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే మీకు తెలుస్తుంది. ఓకేనా, ఇక్కడ బోర్డులో చూడండి. ఇంకా శ్రీకాకుళం 72 కిలోమీటర్ ఉంది. ఇక్కడైతే మనకి తగరపోవలస దగ్గరలోకి అయితే వచ్చాం ఇప్పుడు. ఫ్రెండ్స్, రాయగడ వచ్చేసరికి ఒరిస్సాలో అయితే ఉంటుందండి. మనం ఇప్పుడైతే ఆంధ్ర నుంచి ఒరిస్సాకి అయితే ట్రావెల్ చేస్తున్నాం. మనకి రాయగడ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే అక్కడ శ్రీ మజ్జిగారి అని అమ్మవారి తల్లి అయితే కొలువై ఉంది. చాలామంది మనకి విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి సైడ్ భక్తులు అయితే రాయగడ అయితే వస్తుంటారండి. చాలా అంటే చాలా శక్తివంతమైన తల్లి, రాయగడి ఫేమస్ గాడ్ శ్రీ మజ్జిగారి అని అమ్మవారి తల్లి అయితే. మన తెలుగు వాళ్ళు అయితే మజ్జిగారం తల్లి అని అయితే పిలుస్తారండి. మనకి వరుస సైడ్ వాళ్ళు అయితే శ్రీ మజ్జిగారి అని తల్లి అని అయితే పిలుస్తుంటారు. చాలా అంటే చాలా ఫేమస్ గాడ్ అండి రాయగడికి. ఆంధ్ర నుంచి మనకి ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి అన్ని సైడ్ నుంచి భక్తులు వస్తుంటారండి. చాలా అంటే చాలా ఫేమస్ మజ్జిగారం తల్లి. నేను పుట్టి పెరిగిన ఊరైతే రాయగడేనండి, నా సొంత ఊరు రాయగడ. అందుకే మన ఛానల్ పేరు అయితే ది రాయగడ రైడర్ తెలుగు వ్లాగ్స్ అని అయితే పెట్టాను. మనకి రాయగడ చుట్టుపక్కల అయితే చాలా అంటే చాలా అద్భుతమైన ప్లేస్లు ఉంటాయి. మీకు చాలా వీడియోస్ అయితే చేశాను నేను, ఆ వీడియోస్ చెక్ చేయండి. మంచి మంచి వాటర్ ఫాల్స్, అదే కాకుండా మంచి మంచి దేవుడి గుళ్ళు చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి తగరపోవలస అండి. ఈ తగరపోవలస విలేజ్ దాటిన తర్వాత కొంచెం దూరం తర్వాత మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి విజయనగరంకి. చూస్తుంటారు కదా ఇదండి విజయనగరం. లెఫ్ట్ రూట్లోకి అయితే వెళ్ళిపోవాలి మనం. ఇంకా కలకత్తా హైవే అనేది వదిలిపెట్టేయాలి. అది స్ట్రైట్గా వెళ్ళిపోయింది శ్రీకాకుళం వెళ్ళిపోతాం మనం. ఇక్కడ దారిలో అయితే ఇక్కడే మనకి విజయనగరం బోర్డు అయితే కనిపిస్తుంది. అంతకుముందు ఎక్కడ కూడా మీకు విజయనగరం బోర్డు అనేది కనబడదు. అందుకే వీడియో మీరు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూస్తే వైజాగ్ నుంచి విజయనగరం ఎలా వెళ్ళాలి, విజయనగరం నుంచి రాయగడ ఎలా వెళ్ళాలి, బొబ్బిలి ఎలా వెళ్ళాలి, అన్నీ కూడా మీకు వీడియోలో డీటెయిల్గా అయితే ఉంటాయి. ఇక్కడైతే ఒక టోల్ గేట్ ఉంది చూసారా, మనకి విజయనగరం సైడ్ రూట్ తీసుకున్న తర్వాత టోల్ గేట్ అయితే తగులుతుంది మనకి. టోల్ గేట్ తర్వాత ఇదంతా విజయనగరం రోడ్డే స్ట్రైట్గా, ఇంకెటు వెళ్ళక్కర్లేదు మనం. ఫ్రెండ్స్, ఇక్కడైతే బోర్డు ఉంది చూడండి. ఈ బోర్డులో మనకి స్ట్రైట్గా వెళ్ళిపోతే విజయనగరం అని ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే మనకి పద్మనాభం విలేజ్ అయితే ఒకటి ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే భోగాపురం విలేజ్ అయితే వస్తుందండి. భోగాపురం అయితే ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు, ఎందుకంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే 7:30 ఇలాగ అవుతుందండి. ఇప్పటికి ఎండ అయితే వచ్చింది 7:30, 8 అప్పుడు. చూడండి మనకి 6, 6:30 అప్పుడు కూడా మనకి ఎండ అయితే రాలేదు, చలికాలం కదా అందుకే. ఇక్కడ చూడండి మనం విజయనగరం ఎంట్రన్స్లో అయితే ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ ఒక బోర్డు అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి మనకి బోర్డులో అయితే రాయపూర్ 553 కిలోమీటర్ అయితే ఉంది. విజయనగరం అయితే 7 కిలోమీటర్ ఉంది. బొబ్బిలి అయితే 67 ఉంది. సాలూరు అయితే 64 ఉంది. మనం ఇంకొంచెం దూరం వెళ్ళాకైతే మనకి విజయనగరం అయితే వచ్చేస్తుంది. అక్కడ నుంచి అయితే మనం బైపాస్ రోడ్ అయితే తీసుకోవాలి ఏదండి. మనకి జంక్షన్ నుంచి అయితే విజయనగరం స్టార్ట్ అవుద్దండి. ఇప్పుడు చూడండి మీకు స్ట్రైట్గా ఒక రూట్ ఉంది కదా, ఒక వ్యాన్ వెళ్తుంది, ఈ ఆటో కూడా వెళ్తుంది చూడండి. ఆ రూట్లో మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే విజయనగరం సిటీలోకి అయితే వెళ్ళిపోతాం. అలా కాకుండా ఈ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇది ఎక్స్ప్రెస్ హైవే అండి. ఈ రూట్ నుంచి వెళ్ళామంటే మనకి ట్రాఫిక్ ఏమి ఉండదు, చాలా బాగుంటుంది ఈ రూటు. విజయనగరం సిటీ లోపల నుంచి వెళ్ళాలనుకుంటే అటు నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. లేదు మాకు ట్రాఫిక్ బిజర్ ఉండకూడదు అనుకుంటే మాత్రం ఈ ఎక్స్ప్రెస్ హైవే మీదగా వెళ్ళిపోండి, చాలా బాగుంటుంది పీస్ఫుల్గా, ఎక్కడ నాన్ స్టాప్గా ఆపకుండా వెళ్ళిపోవచ్చు. ఈ రూట్లో వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి, మీరే చూస్తారు కదా ఈ వీడియోలో, అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వ్యూ మాత్రం అదిరిపోద్ది మనకి ఈ ఎక్స్ప్రెస్ హైవే మీద వెళ్ళినంతసేపు మాత్రం. ఫ్రెండ్స్, చలి అయితే చాలా విపరీతంగా ఉంది. బైక్ రైడింగ్ కదా, కాళ్ళు చేతులు ఏం పని చేయట్లేదు, తిమ్మిట్లేకపోతున్నాయి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తారు కదా ఈ హైవే అయితే మనకి రాయపూర్ హైవే అండి. ఇదే హైవే నుంచి మనం రాయగడ వెళ్ళిపోవచ్చు, బొబ్బిలి వెళ్ళిపోవచ్చు, పార్వతీపురం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూస్తాను కదా బోర్డు చూడండి, మొత్తం 2 కిలోమీటర్లు అంట, అటువైపు వెళ్ళిపోవాలి. రాయపూర్ 553 కిలోమీటర్లు, విజయనగరం 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు అంటే
మధ్యదారిలో మనకి ఒక దారి అయితే వస్తుంది రైట్ సైడ్. ఆ రూట్ వైపు వెళ్ళిపోతే మనం డైరెక్ట్ విజయనగరంలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు చూడండి 7:30 అవుతుంది, అయినా కూడా పొగ మంచి ఎంత ఉంది చూడండి, చాలా ఎక్కువ ఉంది. సరే ఫ్రెండ్స్, రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా చాలా దూరం వెళ్ళాలి మేము. ఫ్రెండ్స్, మనం విజయనగరం ట్రాఫిక్ తప్పించుకోవాలంటే మనం ఈ ఎక్స్ప్రెస్ హైవే నుంచి అయితే వెళ్ళాలండి, విజయనగరం బైపాస్ రోడ్డు. లేదు మేము విజయనగరం నుంచి వెళ్తాం, అటు నుంచి షాపింగ్ చేసుకొని సరదాగా అలా తిరుక్కొని వెళ్తామంటే మనం అటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. మనకి విజయనగరంలో బాలాజీ మార్కెట్ ఉంది, మంచి మంచి క్లాత్ స్టోర్స్ ఉంటాయి, చాలా సూపర్గా ఉంటుంది, చాలా మంచి బట్టలు ఉంటాయి. మనం అటు నుంచి కూడా బాగా ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చు. నేనైతే మనకి లేట్ అయిపోద్ది అని చెప్పి స్కూటీ కదా, ఈ రూట్ అయితే తీసుకున్నాం. కొంచెం ఫాస్టెస్ట్ రూట్ ఇదైతే మనకి. మనం త్వరగా వెళ్ళాలనుకుంటే ఈ రూట్ నుంచి వెళ్ళాలి. లేదు సరదాగా ఎంజాయ్ చేసుకొని షాపింగ్ చేసుకొని వెళ్తాం అనుకుంటే విజయనగరం నుంచి కూడా మనం వెళ్ళొచ్చండి. అటు నుంచి కూడా మనకి రూట్ ఉంది రాయగడ వెళ్ళడానికి. ఫ్రెండ్స్, ఈ రూట్లో అయితే వ్యూ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి వ్యూ అయితే. నాకైతే చాలా ఇష్టం ఈ రూట్ అయితే, ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు. అదే కాకుండా చుట్టుపక్కల వ్యూ మాత్రం అదిరిపోద్ది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చాలా టైం అయిపోయింది, ఇంకా ఫుడ్ అయితే ఏం తినలేదు. దారిలో ఫుడ్ తినాలి. ఈ బైపాస్ రోడ్ ఎండింగ్లో అయితే ఒక మంచి టిఫిన్ షాప్ అయితే ఉందని చెప్పాడు మా ఫ్రెండ్. అక్కడ వెళ్ళి టిఫిన్ చేసి అయితే వెళ్దాం. ఇక్కడైతే ఒక టెంపుల్ అని చూస్తుండ్రా, చాలా బాగుంది టెంపుల్, చాలా మంచి పెయింటింగ్ అయితే వేశారు, చాలా బాగుంది టెంపుల్. చెట్టు గట్ట చూడండి అంత అద్భుతంగా ఉంది. నాకైతే ఇటువంటి ప్లేస్లు అయితే చాలా ఇష్టమండి. మనకి ఇలాంటి విలేజెస్ దగ్గరలో అయితే ఇటువంటి టెంపుల్స్ అయితే ఉంటాయండి. మీలో ఎంతమందికి ఇటువంటి విలేజెస్ టెంపుల్స్ ఇష్టమో కామెంట్ చేయండి. వ్యూ చూడండి, వ్యూ అంత హైలైట్గా ఉంది. ఈ రూట్లో స్పెషల్ ఏంటంటే ఇదేనండి, చాలా అద్భుతంగా ఉంటుంది నేచర్ వ్యూ అయితే. ఇలాంటి మన రైడింగ్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి వ్యూని చూస్తే మన ఈ జర్నీ అనేది మరింత ఎంజాయబుల్గా మారిపోద్దండి, అంత అద్భుతంగా ఉంటుంది. మనం ఇటువంటి రూట్స్లో వెళ్ళేటప్పుడు అయితే బైక్ రైడింగ్ లాంగ్ రైడ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. కాకపోతే కొంచెం సేఫ్టీ అయితే ఫాలో అవ్వాలి. మనం స్పీడ్ లిమిట్, హెల్మెట్స్ అన్నీ చూసుకోవాలా, లైసెన్స్లు అన్నీ పట్టుకోవాలి. మనకి ఎక్కడైనా చెకింగ్లు అయితే ప్రాబ్లం కదా. చూడండి పచ్చని పంట పొలాల మధ్య నుంచి రోడ్డు ఎంత బాగుంది అక్కడ. ఓకే ఫ్రెండ్స్, వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం టిఫిన్ బ్రేక్ తీసుకుంటాం కదా, అక్కడైతే కలుద్దాం. ఫ్రెండ్స్, టిఫిన్కి అయితే దిగాను ఇప్పుడైతే చూడండి. ఇక టిఫిన్ తినేసి అయితే స్టార్ట్ అవుదాం. ఫ్రెండ్స్, ఇక్కడ సిట్టింగ్ సెటప్ అయితే అదిరిపోయింది, చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. చిన్న టిఫిన్ అట్లయినా చాలా బాగుంది. టిఫిన్ అయితే తిందాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? టేబుల్స్, చైర్లు చాలా బాగా కట్టారండి రోడ్ సైడ్న. సాంబార్ ఇడ్లీ అయితే తీసుకున్నానండి, తిని చూద్దాం ఎలా ఉంటుందో. ఓకేనా? ఈ ప్లేస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. చూడండి, ఈ టేబుల్, ఈ చైర్లు చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఈ సాంబార్ ఇడ్లీ మాత్రం గుమ్మగుమ్మలు ఆడిపోతుంది మంచి స్మెల్తో. ఇప్పుడైతే తిని చూద్దాం ఎలా ఉంటుందో. ఓకేనా? నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా సూపర్గా ఉంది టిఫిన్ అయితే. ఫస్ట్ క్లాస్ టిఫిన్ షాప్లో టిఫిన్ అయితే నిజంగా చెప్తున్నాం, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. దాంతోపాటు మనకి రేట్ కూడా ఎక్కువ లేదు, రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నది.
చూడండి 4 గారెలు తీసుకున్నాం. 4 గారెలు అయితే 20 రూపాయలు తీసుకున్నారు నాకు. ఈ గారె కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. చట్నీలు గట్ట మనకి ఈ టిఫిన్ షాప్ వచ్చేసరికి మనం వచ్చాం కదా ఇప్పుడు బైపాస్, ఈ బైపాస్ నుంచి స్ట్రైట్గా వచ్చాక మనకు ఒక టీ జంక్షన్ అయితే వస్తుందండి. ఈ టీ జంక్షన్ దగ్గరలోనే ఉంటుంది మనకి రైట్ సైడ్ కార్నర్లో. మనకి లెఫ్ట్ వెళ్ళిపోయామంటే గజపతి నగరం, బొబ్బిలి, మన రాయగడ రూటు. మీరు కూడా ఎప్పుడైనా విశాఖపట్నం నుంచి రాయగడ ఈ రూట్ నుంచి కానీ వెళ్తే ఖచ్చితంగా టిఫిన్ చేయడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి టిఫిన్ అయితే. ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఫ్రెండ్స్, మనం విజయనగరం బైపాస్ రోడ్ ఎండింగ్లో టిఫిన్ చేసాం కదా, ఆ టిఫిన్ సెంటర్ నుంచి అయితే లెఫ్ట్ అయితే తిరిగామండి. ఇక్కడ నుంచి అయితే మనకి దగ్గరలో గజపతి నగరం అయితే ఉంటుందండి. ఇంచుమించు ఒక 15 కిలోమీటర్లకు ఉంటుంది. తర్వాత మనకి బొబ్బిలి, రామభద్రపురం ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ దాటిన తర్వాత పార్వతీపురం తర్వాత మనకి రాయగడ వస్తుంది, మన ఫైనల్ డెస్టినేషన్. ఇక్కడ నుంచి రాయగడ ఇంకో 130 కిలోమీటర్లకు ఉంటుందండి. మనకి ఇంచుమించు ఇంకా 3 అవర్స్ జర్నీ అలా ఉంటుంది. హైవే అయితే బాగానే ఉంది, చూస్తున్నారు కదా. మనకి గజపతి నగరం దాటిసి రామభద్రపురం వరకు హైవే అయితే ఇలాగే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత మాత్రం అంతగా ఏం బాగోదు. ఎందుకంటే హైవే వచ్చేసరికి రాయపూర్ హైవే అండి. మనకి రామభద్రపురం నుంచి అయితే మనకి సాలూరు రోడ్డుకి అయితే వెళ్ళిపోతుంది. సాలూరు నుంచి అలాగా కోరాపుట్ రూటు, అలాగే రాయపూర్ రోడ్ అది. అటు అయితే ఈ హైవే అయితే కలిపారు. మనకి అటువైపు మాత్రమే ఈ నేషనల్ హైవే లాగా తయారు చేశారు, అంతేగాని మనకి రాయగడకి అయితే చేయలేదు. ఒకప్పుడు మాత్రం మనకి వైజాగ్ నుంచి రాయపూర్ వెళ్ళాలంటే మనకి రాయగడ మీదకే వెళ్ళేదండి హైవే అయితే. ఇప్పుడైతే మనకి ఈ సాలూరు వైపు అయితే తిప్పేశారు. రామభద్రపురం నుంచి ఇటైతే హైవే వేశారు. మనకి ట్రైన్స్ చూసుకుంటే ట్రైన్స్ కూడా రాయగడ మీదకి వెళ్తాయండి రాయపూర్ వెళ్ళాలంటే. ఈ మధ్యలో సాలూరు ఇటువైపు అయితే ట్రైన్ లైన్ అయితే లేదు మనకి. మెయిన్ అయితే మనకి రాయపూర్ వెళ్ళాలంటే రాయగడ అండి, రాయగడ నుంచి వెళ్తుంటాయి ఇప్పటికీ కూడా. కాకపోతే వీళ్ళు ఇటు షార్ట్ కట్ అని చెప్పి ఇలా చేసిన కొన్నారు. ఇటువైపు అయితే హైవే వేస్తారు రామభద్రపురం నుంచి సాలూరు రూటు. మనకి రామభద్రపురం నుంచి అయితే ఇంచుమించు మన్యం జిల్లా పార్వతీపురం దరిదాపుల వరకు కూడా రోడ్లు అంతగా బాగోవు. అక్కడ నుంచి అయితే మనకి కొంతవరకు అయితే ఓకే. తర్వాత మళ్ళీ పార్వతీపురం దాటిన తర్వాత మనకి ఒరిస్సా బార్డర్ పూనేరు దగ్గర వరకు రోడ్లు బాగోవండి. ఆ తర్వాత మళ్ళీ రాయగడ ఎంటర్ అయిన తర్వాత ఒడిశా బార్డర్ అవతల సైడ్ అయితే మనకి రోడ్లు అయితే చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, మనం ఈ విశాఖపట్నం నుంచి రాయగడ వెళ్ళే ఈ జర్నీలో అయితే అడుగడుగున మనం విలేజెస్ గట్రా చూస్తుంటాం కదా, నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. చాలా బాగుంటుంది పల్లెటూరు వాతావరణం గట్రా. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బొండపల్లి దాటి గజపతి నగరం దగ్గరలోకి అయితే వచ్చామండి. గజపతి నగరం ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చూడండి, మనకు ఒక పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది అక్కడ. ఫ్రెండ్స్, మనకి ఎక్కడి నుంచి అయితే గజపతి నగరం నుంచి రాయపూర్ అయితే 526 కిలోమీటర్లు, రామభద్రపురం జంక్షన్ అయితే 27 కిలోమీటర్లు, గజపతి నగరం ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉంది. ఇదంతా గజపతి నగరమేనండి. మనకి బ్రిడ్జ్ దాటగానే డైరెక్ట్ ఊర్లోకి అయితే వెళ్తాం. మార్కెట్ ఏరియా అంతా ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా చాలా హడావిడిగా ఉంటుందండి గజపతి నగరం ఊరైతే. అందుకే మీరు బైకులతో కానీ కార్లతో కానీ వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళండి. ఏరియాలో స్లోగా వెళ్ళండి. చూడండి, చూస్తున్నారు కదా, చాలా హడావిడిగా ఉంటుంది ఏరియా. మరి చుట్టుపక్కల విలేజెస్కి ఇదే పెద్ద ఊరు అనుకుంటా. ఈ గజపతి నగరం చుట్టుపక్కల చాలా అంటే చాలా విలేజెస్ ఉంటాయండి. లోపలికి మనకి వాళ్ళకి ఏం కావాలన్నా ఇక్కడికే రావాలి. ఇది ఒక టౌన్ లాగా అనమాట, సిటీ లాగా వాళ్ళకి. అందుకే మనకి ఇక్కడ రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి బొమ్మ అయితే కనిపిస్తుంది. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. మనకి ఈ వెళ్ళే దారిలో అయితే చాలా అంటే చాలా అద్భుతమైన టెంపుల్స్ అయితే కనిపిస్తాయండి. చాలా బాగుంటాయి టెంపుల్స్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా హైవే. ఇది మనకి గజపతి నగరం నుంచి రామభద్రపురం వరకు హైవే ఇలానే ఉంటుందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బోర్డు అయితే వచ్చింది చూడండి. రాయపూరు మనకి 522 కిలోమీటర్లు, సాలూరు అయితే 30 కిలోమీటర్ ఉంది, రామభద్రపురం 22 కిలోమీటర్ అయితే ఉంది. మనకి స్టార్టింగ్ అయితే రామభద్రపురం వస్తుందండి, రామభద్రపురం జంక్షను. అక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం రాయగడ వెళ్ళిపోతాం. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే సాలూరు వెళ్ళిపోతామండి. సాలూరు వైపు అయితే మనకి రాయపూర్ హైవే కలుస్తుంది. అటు నుంచి అలాగా మనకి కోరాపుట్, ఒడిశా ఇవన్నీ దాటుకుని అయితే మనకి రాయపూర్ వెళ్తుంది ఆ రూట్ అయితే. మనం రాయగడ వెళ్ళాల్సిన రూట్ అయితే మాత్రం రామభద్రపురం జంక్షన్ నుంచి స్ట్రైటే. ఇంకా
ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న బ్రేక్ అయితే తీసుకున్నామండి, ఎందుకంటే మనకి ఎంత దూరం జర్నీ కదా, కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే ఇక్కడైతే చిన్న బ్రేక్ తీసుకున్నాం. ట్రైన్ వ్యూ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీకు ఈ ట్రైన్ వెళ్తుంది కదా, ఇదైతే మనకి రాయగడేనండి, రాయగడ రూట్ స్ట్రైట్ రైల్వే లైను. మనకి రాయ్పూర్ కూడా అదే రూట్ నుంచి వెళ్తాయండి ట్రైన్స్. మధ్యలో మరి మనకి ఇంకెక్కడ కూడా రైల్వే జంక్షన్లు అయితే ఉండవండి. మనకి విజయనగరం దగ్గర ఒక్క దగ్గర ఉంటుంది, విశాఖపట్నం వచ్చినప్పుడు రైల్వే జంక్షను. విజయనగరం నుంచి అయితే స్ట్రైట్ ఇంకా రాయగడ వెళ్ళడానికి ఇంకా ఎక్కడ కూడా రైల్వే జంక్షన్లు అయితే ఉండవు మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవుదాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మానాపురం దగ్గరలోకి అయితే వచ్చామండి. ఈ మానాపురం అంటే మనకి ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనకి కోమటపల్లి రైల్వే స్టేషన్ అయితే ఒకటి వస్తుంది కదా, ఆ కోమటపల్లి విలేజ్కి దగ్గరలో అయితే ఉంటుంది. మనకు రోడ్లు వస్తేనే ఈ ఏరియా తగులుతుంది, లేదంటే మనకి కోమటపల్లి రైల్వే స్టేషనే. ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే ఒకప్పుడు ఈ కింద చూసారా, లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంది, అటువైపు అయితే మనకి కింద రైల్వే గేట్ అయితే ఒకటి ఉండేదండి. అక్కడ ఫుల్ ట్రాఫిక్ జాము చాలా సంవత్సరాల నుంచి. అయితే ఆ ఇబ్బందుల్ని తప్పించడానికి అయితే ఈ బ్రిడ్జ్ అయితే కట్టారండి. ఈ బ్రిడ్జ్ పని చేయడానికి అయితే చాలా సంవత్సరాలు పట్టేసింది. నేనైతే చాలాసార్లు ఇట్లా వచ్చినప్పుడు చూశాను, ఈ రూట్ నుంచి వచ్చినప్పుడు. అయితే ఈ బ్రిడ్జ్ పని కంప్లీట్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అయితే తగ్గాయండి. ఎందుకంటే ఆ కింద ఉన్న రైల్వే గేట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉండేది, చూసేవాడిని. ఒక్కోసారి వచ్చేవాడిని కదా బైక్తో ఈ రూట్లో వెళ్ళి. ఇప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి బ్రిడ్జ్ అయితే చాలా బాగా కట్టారు, లేట్ అయినా కూడా. చూడండి ఫ్రెండ్స్, ఒకప్పుడు ఈ రూట్లో నుంచి వచ్చానని చెప్పా కదా, బ్రిడ్జ్ వర్క్ అవ్వకముందు రోడ్ అయితే అస్సలు బాగుండేది కాదండి. రోడ్ అంతా గొంతలు, డస్ట్. ఈ బ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ చేసి చాలా మంచి పని చేశారు, లేకపోతే ఈ ఏరియా వచ్చేసరికి చాలా కష్టంగా ఉండేది ప్రతి ఒక్కరు కూడా ఈ రూట్లో తిరిగే వారికి. రోడ్స్ ఎంత బాగా చేసినందుకు ఇక్కడ గవర్నమెంట్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, ఇక్కడ బోర్డులు చూస్తుంటారు కదా, ఈ దగ్గరలో అయితే మనకు ఒక టోల్ ప్లాజా అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, మనకి మానాపురం దగ్గర చూడండి కొబ్బరి బొండలు ఉంటాయి, ఎటు చూసినా కొబ్బరి బొండలు అమ్ముతుంటారు. అదే కాకుండా సీజన్ బట్టి మ్యాంగోస్ కానీ, తర్వాత తాటి ముంజలు కానీ ప్రతివి కూడా అమ్ముతుంటారండి ఇక్కడ. ఫ్రెండ్స్, మీకు ఇందాక చెప్పాను కదా టోల్ ప్లాజా ఒకటి వస్తుందని, అదండి ఇదే టోల్ ప్లాజా. దీని తర్వాత అయితే మనకి ఎక్కడ కూడా టోల్ ప్లాజాలు రావు ఇంకా. ఫ్రెండ్స్, మనం రాయగడ నుంచి విశాఖపట్నం వెళ్ళే దారిలోని ఎక్కడ కూడా మనకి రాయగడ ఇంత డిస్టెన్స్ అని బోర్డులు అయితే కనిపించవండి, మనమే తెలుసుకుంటూ వెళ్ళాలి. మన వీడియో అయితే ఫుల్గా మీరు చూసారంటే ఎలా వెళ్ళాలి విశాఖపట్నం నుంచి రాయగడ అనేది మీకు రోడ్ ట్రిప్లో మీకు ఈజీగా తెలిసిపోద్ది. ఇదే కాకుండా మీకు ఇంకో టిప్ అయితే ఇస్తాను చూడండి. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే విశాఖపట్నం నుంచి విజయనగరం ఎలా రావాలని తెలుసుకుని రండి, విజయనగరం నుంచి బొబ్బులు ఎలా రావాలని తెలుసుకుని రండి, బొబ్బుల నుంచి పార్వతీపురం ఎలా రావాలని తెలుసుకోండి, పార్వతీపురం నుంచి రాయగడ అయితే ఇంకా ఈజీ, మీకు చెప్పేస్తారు ఎవరైనా. ఇదండి, ఈ విధంగా అయితే మీరు రాగలరు విశాఖపట్నం నుంచి రాయగడ అయితే రోడ్ లైన్లో అయితే. ఇంకా ట్రైన్స్ అయితే మనకి చాలా అంటే చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ట్రైన్స్ విషయంలో మీకు ఇబ్బంది లేదు, అక్కడ ఎక్కడంతే డైరెక్ట్ రాయగడలో దిగుతారు. విజయనగరం దాటికి ఇంకే జంక్షన్ ఉండదు మనకి, ఒక్క విజయనగరం దగ్గర రైల్వే జంక్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇలా లాంగ్ రైడ్ ప్లాన్ చేసినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని స్టార్ట్ అవ్వాలండి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. హెల్మెట్స్ కానీ, లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, పెట్రోల్ కానీ, ఇంపార్టెంట్ మెయిన్లీ బండి కండిషన్ అండి. బండి కండిషన్ అయితే చాలా బాగా చూసుకోవాలి. బ్రేక్స్ కానీ ఏదైనా కూడా ప్రతిదీ కూడా అలా సరి చూసుకొని మనం స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మనం వెళ్ళేదారిలో కొన్ని ప్లేసుల్లో అయితే మనకు విలేజెస్ అందుబాటులో ఉండవండి. బై ఛాన్స్ బండి పంచర్ అయినా కూడా, పెట్రోల్ అయిపోయినా కూడా చాలా ఇబ్బంది అయిపోతాం. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం లాంగ్ రైడ్స్ అయితే ప్లాన్ చేయాలి.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రామదుర్పురం విలేజ్కి ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇక్కడ నుంచి మనకి ఇంకొక కిలోమీటర్ ముందుకు వెళ్ళామంటే మనం రామభద్రపురం విలేజ్కి అయితే చేరుకుంటాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి రామభద్రపురం స్టార్టింగ్లో అయితే ఇలా షిరిడి సాయి టెంపుల్ అయితే మనకు కనిపిస్తుందండి. ఈ టెంపుల్ అయితే చాలా అందంగా కట్టారు. ఫ్రెండ్స్ ఇంకా మనం రామభద్రపురంకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం. మనకి ఈ రామభద్రపురం నుంచి అయితే మనకి రాయగడ 87 కిలోమీటర్ ఉంటుందండి. మనకి రామభద్రపురం దాటగానే బొబ్బిలి అయితే వస్తుంది. బొబ్బిలి తర్వాత అయితే పార్వతీపురం. ఇప్పుడు నేను చెప్పిన ఊర్ల పేర్లన్నీ మెయిన్ ఊర్లు అండి. ఇవన్నీ మనం వెళ్ళేదారిలో చాలా పల్లెటూర్లు వస్తాయండి, కానీ ఇప్పుడు నేను చెప్పే ఊర్ల పేర్లు అయితే మెయిన్ ఇవన్నీ. ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డులో చూడండి, మనకి రాయపూర్ సాలూరు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం బొబ్బులు వెళ్ళిపోతాం. సాలూరు అయితే చూడండి, లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంది కదా, అటువైపు అయితే మనకి సాలూరు వస్తుంది. సాలూరు అంటే రాయపూర్ రూట్ అదంతా. మనకి ఇక్కడ నుంచి రాయపూర్ అయితే మనకి 499 కిలోమీటర్ అండి. సాలూరు అయితే ఇంకా 10 కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్ చూడండి, చాలా అద్భుతంగా కట్టారు. చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇక్కడ మనం వెళ్ళేదారిలో అడుగడుగున ఎలాగేనండి చాలా అందమైన టెంపుల్స్, తర్వాత పచ్చటి వాతావరణం, మంచి పల్లెటూర్లు, ఇలానే చాలా అంటే చాలా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా మనకి రామభద్రపురం విలేజ్ అండి. ఈ విలేజ్ బస్ స్టాండ్ ఇదైతే చూస్తుంటారు కదా, మనకి తెలుగులో రాసింది, ఇంగ్లీష్లో రాసింది. మార్కెట్ కూడా ఇదేలాగా ఉంది. మార్కెట్ ఏరియా చాలా అంటే చాలా బాగుంది. మనకి పూలు, పళ్ళు, కాయగూరలు ప్రతివి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. చాలా హడావిడిగా ఉంది ఏరియా మొత్తం. ఈ చుట్టుపక్కల విలేజ్లకి ఈ రామభద్రపురం పెద్ద ఊరండి. వాళ్ళకి ఏం కావాలనుకున్నా ఈ ఊరికే రావాలి. అందుకే మనం ఎప్పుడు చూసినా ఇలాంటి ఊర్లు అంటే మాత్రం కొంచెం హడావిడి ఎక్కువగా ఉంటుంది జనం. మార్కెట్ ఏరియాలు అంట, ఎందుకంటే ఏం కావాలన్నా ఇక్కడికి వచ్చి కొనుక్కెళ్తుంటారు విలేజెస్ ఏరియాకి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రామభద్రపురం దాటేసామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేదంతా మనకి బొబ్బిలే. ఇంకా బొబ్బిలి దాటామంటే తర్వాత ఇంకా పార్వతీపురం నుంచి మనకి రాయగడ. ఇంకా పెద్ద దూరం అయితే ఉండదు మనకి. ఇంకా రోడ్డు బాగుంటే ఇంకా జమ్జమ్మని వెళ్ళిపోగలం. ఇంతకుముందు నేను చూసినప్పుడు అయితే రోడ్స్ అయితే అస్సలు బాగోలేదండి. ఇప్పుడు చూడాలి మరి ఎలా ఉంటుందో, చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ విశాఖపట్నం నుంచి రాయగడ అయితే మనం ఈ ఓల్డ్ మోడల్ హీరో మాస్టర్ స్కూటీ మీద అయితే వెళ్తున్నామండి. బండి కండిషన్ అయితే అంత పర్ఫెక్ట్ ఉంచుకొని స్టార్ట్ అయ్యాను. స్కూటీ కాబట్టి కొంచెం పెట్రోల్ అయితే ఎక్కువ తాగుతుందండి, మీకు తెలిసిందే. మైలేజ్ అయితే అంతగా ఇవ్వదు. ఫ్రెండ్స్ పెట్రోల్కి అయితే ఇక్కడ ఆపాను, పెట్రోల్ అయితే కొట్టించాను. చూస్తుంది కదా, ఈ బండి మీద మనం వైజాగ్ నుంచి రాయగడ అయితే వెళ్తున్నాం. చూడండి. ఓకే ఫ్రెండ్స్, పెట్రోల్ అయితే కొట్టేసాను. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. ఫ్రెండ్స్ వీడియో అయితే కొంచెం లెంత్ అయ్యే ఛాన్స్ ఉందండి, అందుకే ఇదైతే పార్ట్ 1గా వదులుతున్నాను. మీకు విశాఖపట్నం టు రాయగడ పార్ట్ 2 అయితే ఇక్కడ నుంచి మనం రాయగడ ఎలా చేరుకున్నాం అనేది పార్ట్ 2లో అయితే చూస్తారు. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.